ఎట్లా నీకేమన్నా తెలుసా? నీకేమన్నా తెలిసింటే చెప్పండి అట్లా. అవును బస్సు, మొన్న నాకే అయింది అట్లా. అవునా? సొంతంగా నాకే ఒక ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఇట్లా ఫేస్బుక్ అవి చూస్తూ ఉంటుంది. దాంట్లో ఒక ఇంటర్వ్యూ మూర్తి గారు ఒకరికి ఇంటర్వ్యూ, దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా షేర్ మార్కెట్ ని గెస్ చేసి ఏమేమి షేర్లు కొనవచ్చు అని షార్ట్అవుట్ చేసాము. ఆ షార్ట్అవుట్ చేసినవి మీరు ఈ యాప్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏమవి ఆ టిప్స్ పంపిస్తామని అది నేను ఇంత వాడపడలేదంటే నాకు తెలుసు. నా అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయినాయి కదా, మీ అకౌంట్ నుంచి వెళ్ళిపోయినాయి. నా డబ్బులు నాకు రావాలంటే నాకు డౌట్ వచ్చింది బస్. నా అకౌంట్లో నేను డబ్బులు రాలేదు, నువ్వేమో డెబిట్ అయినా అంటున్నావు, నువ్వు నాకు నీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని పంపించు, ఆ డెబిట్ అంటే స్క్రీన్ షాట్ పెట్టు, అవి ఇవన్నీ వాడు కొంచెం హార్ష్గా మాట్లాడబట్టాడు. అప్పుడు నాకు ఐ గాట్ ఎ డౌట్ దట్ ఈజ్ ఎ స్పూరియస్ కాల్. అప్పుడు నాకు సందేహం వచ్చింది. అడిగినాడు నావి ఆ కంపెనీ. అతను లండన్ బేస్డ్ నుంచి వచ్చి కాల్ వచ్చింది నాకు. లండన్ బేస్డ్ కాల్ అది, +411 ఏదో. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అతను పంపించిన నేను నా డబ్బులు తీసుకొని కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు అని. అప్పుడు నాకు డౌట్ వస్తే ఇంక నేను అడిగిన, నీ మెయిల్ అవన్నీ ఇవ్వపా, నేను నీకు స్క్రీన్ షాట్లో అవన్నీ పంపిస్తాను, నీ ఫోన్ నంబరు, నీ పేరేంటి, నీవు ఆ కంపెనీలో ఏ ఉద్యోగం చేస్తావు అని నేను డీటెయిల్స్ అన్ని అడగబడితే అతను చాలా హార్డ్గా మాట్లాడినాడు. అతను నీకెందుకు అవన్నీ, నువ్వు డబ్బులు పంపించినావు, నువ్వు డబ్బులు పంపికనే ఇవన్నీ అడుగుతున్నావే అంటున్నాడు. నేను డబ్బులు పంపినానే అంటే నువ్వు స్క్రీన్ షాట్ పెట్టుకుంటాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. సో నేను ఇవన్నీ మాట్లాడేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. సరే నాన్న, నువ్వు అడిగినవన్నీ పంపిస్తానని చెప్పి ఊరికే ఫోన్ పెట్టేసిన. వెంటనే 1930కు ఫోన్ చేసిన. 1930 1930 1930 సైబర్ క్రైమ్కి వెంటనే ఫోన్ చేశాను. వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తే మేము కొన్ని డీటెయిల్స్ అడిగారు, నీ పేరు, ఫోన్ నెంబర్ అన్నీ అడిగారు. సరే అన్నారు, మళ్ళీ పెట్టేశారు. తర్వాత వెంటనే వాళ్ళే ఫోన్ చేసుకుని వచ్చినారు. ఒక మొబైల్ నుంచి వాళ్ళే ఫోన్ చేసుకుని వచ్చి, సార్ మేము ఇట్లా సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడతాం, మీ దీంట్లో ఇవన్నీ మీ డీటెయిల్స్ పెట్టండి, వాట్సాప్లో మీ అకౌంట్ నెంబర్ ఏంటి, ఎక్కడి నుంచి మళ్ళీ ఏంటన్నా. నేను వాళ్ళ స్క్రీన్ షాట్స్, వాళ్ళకి పంపించిన స్క్రీన్ షాట్స్ అన్నీ సేవ్ చేసుకుని పెట్టుకుని ఉంటాను. అవన్నీ వెంటనే సబ్మిట్ చేశాను. ఇదంతా 1 అవర్లో జరిగింది. నేను 11:30కి సైబర్ క్రైమ్తో మాట్లాడినాను. వాళ్ళు 11:45కి వాళ్ళు నాకు కంబ్యాక్ అయినారు. నేను 12:30కి అంతా నా మ్యాటర్ అంతా పెట్టేసినాను. నా అమౌంట్ ఈవినింగ్ కల్లా మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ గివెన్ మీ బ్యాక్. నా అకౌంట్లోకి నా అమౌంట్ 6:30కి అట్లా పడిపోయింది, మళ్ళీ వచ్చేసింది. చాలా బాగా పనిచేసినారు, ఎక్సలెంట్. చాలా మనకు వాళ్ళకి కరెక్ట్ సత్వరమే స్పందించాలా. అంటే ట్రాన్సాక్షన్ అయిన అర్ధగంట, గంట, 2-3 గంటల్లో మనం ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళకి సమాచారం ఇస్తే చాలు. మనం వెంటనే రియాక్ట్ కావాలి, స్పందించాలి.